ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. సాక్షి పత్రికలో మడకశిర నియోజకవర్గం టీడీపీ పార్టీలో గ్రూపులు ఉన్నాయని, ఎమ్మెల్యే నాన్ లోకల్ అని తప్పుడు రాతలు రాస్తే సహించేదే లేదు. మడకశిర నియోజకవర్గం టీడీపీలో వర్గాలు ఉన్నాయని, అది ఒకటే గ్రూప్, అది తెలుగుదేశం పార్టీ గ్రూప్. మడకశిర ఎమ్మెల్యే MS రాజుపై అసత్య ఆరోపణలు చేస్తూ మహిళను వేధిస్తున్నారు అనే కేసు ఉందని సాక్షి పత్రికలో ప్రచురిస్తే సహించేదే లేదని, నేను గనక మహిళను వేధించినట్లు కేసు ఉంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని, ఒకవేళ నిరూపించకపోతే మీరు మీ యాజమాన్యం సాక్షి పత్రికను మూసివేస్తారని ప్రశ్నించడం జరిగింది. సాక్షి రాసిన తప్పుడు రాతలను నిరసిస్తూ అంబేద్కర్ విగ్రహం దగ్గర సాక్షి పత్రికను కాల్చడం జరిగింది. ఈ కార్యక్రమంలో మడకశిర తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. HR9 న్యూస్ మడకశిర రిపోర్టర్ ఈశ్వర్. అసత్యపు పత్రిక, అబద్ధాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి పత్రిక. ఈ పత్రిక పుట్టుకే అవినీతిమయం. అబద్ధాలు, అసత్యాలు రాయడం ఈ పత్రికకి పుట్టుకతోనే వచ్చింది. ఇక్కడ ఈరోజు మహిళలపై నేరాలకు సంబంధించిన కేసుల్లో ఉన్న టీడీపీ ఎమ్మెల్యేలని ఒక 17 మంది పేర్లు రాసినారు. ఇందులో 16వ పేరుగా MS రాజు మడకశిర శాసనసభ్యుడు అని చెప్పి రాసినారు. నేను ఈ పత్రికకి సవాల్ విసురుతా ఉన్నా. నా మీద మహిళలకు సంబంధించిన ఒక్క కేసు, ఒక్క ఆరోపణ, ఒక్క FIR మీరు బహిర్గతం చేసినా, లేదా ఫలానా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కాకుండా ఆపినారనే రికార్డు ఏదైనా ఉన్నా, అటువంటి చరిత్ర ఏదైనా ఉన్నా మీరు ప్రచురించండి. నైతిక బాధ్యతగా నేను నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తాను. ఇది అబద్ధం అని చెప్పి నేను రుజువు చేస్తే మీరు ఈ పత్రికను మూసుకుంటారా? ఈ ఛానల్ని మూసుకుంటారా? జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి అసత్యాలు నువ్వు ఎంతకాలం మభ్యపెడితే ప్రజలు నమ్ముతారు? నా మీద ఉన్నటువంటి కేసులు 55 కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మహిళల మీద దాడులు, దళితుల మీద, బీసీల మీద, మైనార్టీల మీద దాడులు జరిగిన ప్రతి జిల్లాలో నేను ఉద్యమించడం జరిగింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం పులివెందుల్లో ఒక మహిళ మీద అత్యాచారం జరిగితే అక్కడికి నేను వెళ్ళినందుకు నా మీద SC/ST అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఎమ్మెల్సీ అనంత్ బాబు ఒక డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేస్తే కాకినాడ, భద్రాచలం పక్కన లంపచోడవరం, ఇలాగా అనేక సందర్భాల్లో నా మీద కేసులు పెట్టడం జరిగింది. కానీ ఇలాంటి నీచ నికృష్టమైనటువంటి ఇంట్లో బాబాయిని చంపేసి, ఇంట్లో బాబాయిని గొడ్డలతో నరికించి CBI రావద్దండి, పోలీస్ ఎంక్వైరీ జరగద్దండి అని చెప్పేటువంటి సంస్కృతి నాకు లేదు. నేను ఉద్యమాల నుంచి వచ్చా. క్రమశిక్షణ కలిగినటువంటి నేత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేశా. ఈరోజు శాసనసభ్యుడయ్యా. నా మీద మహిళలకు సంబంధించినటువంటి కేసులంటే అసలు మినిమము రాసేవాడికో, ఎడిటర్ గాడికో, సబ్ ఎడిటర్ గాడికో, రాసేవాడికో కనీసం మినిమం సెన్స్ వద్దా? ఖచ్చితంగా నేను కోర్టు ద్వారా నోటీసులు పంపిస్తా ఉన్నా. నాకు సమాధానం చెప్పాల్సిందే. నిరసనగా ఈరోజు ఈ పత్రికను తగలబెడతా ఉన్నా. మడకశిర నియోజకవర్గ ప్రజలు ఆనందంగా, ఆరోగ్యకరంగా ఉండాలంటే ఇటువంటి నీచ నికృష్టమైన పత్రికని ఎవరు కొనొద్దండి, చదవద్దండి కూడా సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఈ పత్రికను తగలబెడతారు.